అనంతపురం జిల్లా పామిడి వద్ద 4 కంటైనర్ల కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఒక్కో కంటైనర్లో 500 కోట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు 4 కంటైనర్లలో 2000 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. పూర్తి రికార్డుల పరిశీలించిన అనంతరం కొచ్చి ఆర్బీఐ నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి కంటైనర్లు వెళ్తున్నాయని తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం వెహికల్ చెకింగ్లో భాగంగా గజరాంపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక హైవేలో మనం చెక్ చేస్తుండగా మనకు 4 కంటైనర్స్ ఇక్కడికి రావడం జరిగింది పోలీస్ స్టిక్కరింగ్ తోటి. ఇవి మనం వెరిఫై చేసినప్పుడు ఆపి కొచ్చి నుంచి, కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి హైదరాబాద్కు వెళ్తున్నట్టుగా మనం ప్రాథమిక సమాచారంలో తేలింది. ఆ తర్వాత డీటెయిల్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇందులో ఈచ్ కంటైనర్, ఒక్కొక్క కంటైనర్లో దాదాపుగా 500 కోట్ల రూపాయలు అమౌంట్ తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది. టోటల్గా 2000 కోట్ల రూపాయలు అమౌంట్ని కొచ్చి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తున్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారము ఎఫ్ఎస్టీ టీము, అట్లాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మన రిటర్నింగ్ ఆఫీసర్కి అందరికీ తెలియజేసి, డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియజేసి వాళ్ళ సమక్షంలో మొత్తం వెహికల్స్ అన్ని చెక్ చేసి దీంట్లో ఉన్నటువంటి క్యాష్ ప్రాపర్గా వెళ్తూ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క 2000 కోట్ల రూపాయలు ఆర్బీఐకి హైదరాబాద్లో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది. సో ఈ వెహికల్స్ని చెక్ చేసిన తర్వాత ప్రాపర్గా 2000 కోట్ల రూపాయలు ప్రాపర్గా ఉన్నాయని చెప్పి డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ వెహికల్స్ అన్నింటిని కూడా మనం మళ్ళీ తిరిగి పంపిస్తాము. థ్యాంక్ యూ.